నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫర్మ్ చేసింది టీఆర్ఎస్. వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఇవాళ కొలికి వచ్చాయి. ఈ స్థానానికి బండా నరేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కడియం, తుమ్మల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ పల్లా రాజేశ్వర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. క్యాంప్ ఆఫీసులో జరిగిన చర్చల్లో రాజేశ్వర్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. డీటెయిల్స్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చాలా పేర్లు వినబడినప్పటికీ కూడా రాజేశ్వర్ని ఎందుకు కన్ఫర్మ్ చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల మండలి అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై చాలా పేర్లు వినబడ్డాయి. గత వారం రోజుల నుంచి దాదాపు 4-5 పేర్లు కూడా వినబడ్డాయి. ఒక దశలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వాళ్ళిద్దరు ఈరోజు కేబినెట్ లో ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇద్దామని కేసీఆర్ ఆలోచన చేసినప్పటికీ వారిద్దరు తిరస్కరించడంతో మరో ఒక ముగ్గురు, బండా నరేందర్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ చెందిన తక్కెలపల్లి రవీందర్ రావు, తర్వాత యాదగిరి అనే వ్యక్తి, ముగ్గురు పేర్లు వినబడ్డాయి. చివరి నిమిషంలో పల్లా రాజేశ్వరుడు పేరు తెరపైకి వచ్చింది. అయితే ప్రధానంగా పల్లా రాజేశ్వరుడు వచ్చేసి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి, వరంగల్ జిల్లాలో సోడేశ్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఆయనకు మొదటి నుంచి ఒక విద్యావేత్తగా ఇప్పటికే చాలా మందిలో, ఎందుకంటే ఇవి జరిగేది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి మేధావులు, తర్వాత వీళ్ళందరూ ఓట్లు ఎన్నుకునే అభ్యర్థి కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఈయనకున్న పరిచయాలను బట్టి పల్లా రాజేశ్వరుడు వచ్చేసి ఖమ్మంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు, తర్వాత హన్మకొండలో ఇంటర్మీడియట్, ఖమ్మంలో మళ్ళీ డిగ్రీ చేశారు, హైదరాబాద్ లో వచ్చేసి పీజీ చేశారు. సో ఈ 3 జిల్లాలకు, ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలకు సంబంధించిన పరిచయాలు పల్లా రాజేశ్వరుడికి ఉన్నాయని అధిష్టానము భావించింది. ప్రధానంగా కేటీఆర్ వర్గానికి చెందిన వ్యక్తిగా పల్లా రాజేశ్వరుడికి ముద్రపడింది పార్టీలో, కాబట్టి కేటీఆర్ సపోర్ట్ ఫుల్ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మొదటి నుంచి పల్లా రాజేశ్వరుడి వైపు మొగ్గు చూపాడు. ఎప్పుడైతే కడియం, తుమ్మల తిరస్కరించారో అప్పటి నుంచి పల్లా రాజేశ్వరుడి వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్టుగా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల నియమించిన పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కూడా చైర్మన్ గా మన పల్లా రాజేశ్వరుడిని కేసీఆర్ నియమించడం జరిగింది. ఇదంతా చూస్తే ఒక ముందస్తు ప్రణాళికలో భాగంగానే పల్లా రాజేశ్వరుడిని హైలైట్ చేయడంలో భాగంగానే ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అయితే నిన్న మొన్నటి వాడికి 3 రోజుల్లో మాత్రము బండ నరేందర్ రెడ్డి అండ్ పల్లా రాజేశ్వరుడి మధ్యలో తీవ్రమైన చర్చ జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక ఫైనల్ అవుతారనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వరుడిపై కొన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ 2 రోజులు బ్రేక్ పడింది నిర్ణయానికి. ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో చాలా అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ రోజు కూడా చర్చలు జరిపారు. ఫైనల్ గా పల్లా రాజేశ్వరుడు వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్టుగా తెలిసింది. సో ఇంతకు ముందే అధికారికంగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరుడిని ప్రకటించారు సౌమ్య. సో 2 ప్లేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి సో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? 2 చోట్ల గెలుపుకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? సౌమ్య, వీళ్ళు ఈ 2 స్థానాల్లో కూడా వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు అధికార పార్టీ. దేవి ప్రసాద్ విషయంలో ఇప్పటికే ఉద్యోగుల విషయంలో ఫిట్మెంట్ కూడా ఇచ్చారు, ఉద్యోగులు ఆశించినంత. అదేవిధంగా ఉద్యోగులకు వరాలు ఇవ్వడంలో కూడా టీఆర్ఎస్ ముందున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా, టీఎన్జిఓ చైర్మన్ గా, ఉద్యోగుల నోట్లో నానిన వ్యక్తిగా దేవి ప్రసాద్ చాలా పేరుంది, సౌమ్యుడిగా పేరుంది. కాబట్టి ఆయన ఎన్నిక చేయడంలో కూడా ఒక స్ట్రాటజికల్ గా ఉంది. ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో ఉద్యోగుల శాతం ఎక్కువగా ఉంది కాబట్టి దేవి ప్రసాద్ ను ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో పార్టీ అప్పటికే ప్రణాళికలు రచిస్తుంది. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి బయటికి వెళ్ళినప్పటికీ కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ లో అభ్యర్థులతో, అదేవిధంగా సీనియర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ లో కసరత్తు ప్రారంభించారు. ఎప్పుడు నామినేషన్ వేయాలి, ఎప్పుడు ప్రచారం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఎవరితో మీట్ కావాలి అనే దానిపై భారీ మెజారిటీతో గెలిపించడానికి మిగతా సీనియర్లందరూ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఇన్ఛార్జీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొదట ఇద్దరు గెలవడానికి అధికార పార్టీ, ఎందుకంటే ఒకవేళ వెనక్కి బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్నారని కూడా భావించిన సమయంలో కూడా పల్లా రాజేశ్వరుడి పేరును ప్రకటించడానికి కొంచెం వెనుకం చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించడానికి అధికార పార్టీ చాలా కసరత్తు ప్రారంభించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 6 జిల్లాలకు సంబంధించిన వీరందరినీ కూడా ఇన్ఛార్జీలు నియమించి వీరందరూ కూడా రేపటి నుంచి నామినేషన్ చేసిన